ఓకే. అంటే ఆ 100 సాంగ్స్ లోపైతే 100 లోపైతే రాసారు గదా! ఆ! సో, మీ ఫేవరెట్ సాంగ్ ఫస్ట్ ఏంటి అసలు? నా ఫేవరెట్ సాంగ్ హ్మ్. 'వెల్లురా ఓ మనిషి వెల్లురా' అనేది చాలా ఇష్టం నా దాంట్లో. అసుర ఓకే. మ్యూజిక్ ఛానల్. ఇప్పుడు రీసెంట్‌గా అంటే ఆ! 'దొంగ నా కొడుకులు' ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఓకే. నాకు మీ ఫస్ట్ సాంగ్ పాడండి. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ చాలా ఎవరికైనా అవును. ఇష్టం ఉంటది. అవును. రాయడం గాని, అవును. పాడడం గాని, ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే ఉంటది మనకి. 'కాటిలో కాలే' ఫస్ట్ అది ఆ! ఎక్కువ జనాలకి అది తెలుసు. బట్ అదే పాడతా. ఓకే. జనాలకు టచ్ చేసింది కాకుండా మీకు ఫస్ట్‌గా ఇన్‌స్పైర్ అయ్యి మీరు ఎక్కువ అంటే ఫస్ట్ ఇదే బెస్ట్ ఇంప్రెషన్ అంటారు గదా! అవునవును. సో, అందుకు ఫస్ట్ సాంగ్ మీరు ఏదైతే రాసి పాడారో ఒక్కసారి. సో, ఇదైతే మీకు ట్రెండింగ్ నడుస్తుంది ప్రెజెంట్ అవునండి. అవును. ఖచ్చితంగా. సో, అవునవును. అంటే ఫస్ట్‌దైతే ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్. దాంతోనే గదా మన లైఫ్ అంతా మీకు అవును. ముందుకొచ్చింది. అవునవును. సో, ఆ ఫస్ట్ సాంగ్ ఒక్కసారి. సో, హ్మ్. ఫస్ట్ నేను రాసిన పాట రాహుల్ సిప్లిగంజ్ అన్న పాడింది. సో, హ్మ్. 'బజరంగ్' సాంగ్ ఓకే. 2017. ఆ! సో, అది బాగా ట్రెండింగ్ గాబట్టి అది చాలా మందికి తెలుసు. కానీ రాసింది నేనని తెలవదు. తెలీదు. ఓకే. తెలీదు. ఆ! సో, ఇప్పుడు మన 60 అంటే దారా ఎప్పుడైనా గూడా తెర పైన కనిపించే వాళ్ళకే ఫేమ్ ఉంటది. వెనుకున్న వాళ్ళకి అవును. చాలా తక్కువ అన్నట్టుగా అవును. సో, ఇప్పుడు ఆ పాట నేను రాసినని జెప్పుకోవాలి ఓకే. అందరికి. ఖచ్చితంగా. హ్మ్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. నింగిలోన చుక్కలు మెరువాల జై జై బజరంగని గొంతెత్తి పాడాలా. కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల. జై శ్రీరామ హనుమాన శత్రు సంహార గగన విహారీ. శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నువ్వే అవ్వాలి. మాకు ధైర్యం నువ్వే అవ్వాలి. ప్రాణం 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 ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. అమ్మో! మొత్తం పేలిపోయేటట్టుంది ఈరోజు. చాలా ఇష్టమైన పాట, అందరికి తెలిసిన పాట. ఈ పాట నేను రాసిన చాలా మంది తెలియదు. తెలీదు. సో, ఇప్పుడు తెలిసిపోయిందిలెండి ఇగ. థ్యాంక్ యూ. ఓకే. అంటే నార్మల్‌గా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి మనకి. అంటే ముందుగా అప్ అండ్ డౌన్స్ గాకుండా మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది, రీసెంట్ గా సిల్వర్ బటన్ రావడం. ఓకే. అందరికి అంటే నా జీవితంలో ఒక ఆ! లేదు అంటే మనం ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి సాంగ్స్ ఏం చేయట్లేదు కదా. హ్మ్. ఓకే. ఓకే. ఎక్కువ అంటే అదే హ్యాపీ. నేను వచ్చిన నా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత నా పర్సనల్ గా నేను సక్సెస్ అవ్వడం వల్ల అందరూ ఇప్పుడు 'దొంగ నా కొడుకులు' సాంగ్ చూసి అసురా ఈస్ బ్యాక్, అసురా ఈస్ బ్యాక్ ఇదే నా మోస్ట్ చాలా హ్యాపీ, హ్యాపీయెస్ట్ అంటే మూమెంట్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ! ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నాను అట్లా ఇట్లా ఇట్లా నడిచింది నువ్వేనా, ఇది నువ్వేనా, ఇది నువ్వేనా అంటుంటే అవునన్న నేనే. నేను ఆ ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ! అంటే ఇందులో డైలాగ్స్ గూడా ఉంటాయి గదా! అవును. ఒక డైలాగ్ చెప్తారా? భయంకరమైన డైలాగ్. అది మిడిల్ లో ఉంటాయి. బట్ ఇప్పుడు నన్ను దాన్ని చెప్పలేరు. అంతేనా? కాకపోతే పాట మాత్రం పాడతా. పాట పాడతారా? హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే పాట పాడండి. హ్మ్. అంటే మీ పాట ట్రెండింగ్ ఉందిగా. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు అందరు 'దొంగ నా కొడుకులు' సాంగ్ హ్మ్. మంది కొంపలు ముంచి అని ఎందుకట్లా వచ్చింది దొంగ నా కొడుకులు, మంది కొంప ముంచుడు? అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటారు. సో ఓకే. కాకపోతే అంత మోటుగా అంటే అంత మన తెలంగాణ స్లాంగ్ లో స్లాంగ్. డైరెక్ట్ అంత తిట్టలేరు. తిట్టలేం. అవును. పర్సనల్ గా తిట్టుకుంటాం. హ్మ్. మొహం ముందు తిట్టలేం కదా. ఆ! సో అట్లా తిట్టుకునే భాషలోనే నేను రాయడం ఎందుకు ఇట్లా రాయాలనిపించింది మీకు? ఎవరన్నా అట్లా ఉద్దేశించి రాసారా? అట్లే లేకపోతే అంటే ఉంటారు కదా. ఎవరు నా లైఫ్ లో ఉన్నట్టే ప్రతి ఆ! ఒక్కరి లైఫ్, మీ లైఫ్ లో లేరా? ఆ! మీ లైఫ్ లో దొంగన కొడుకులు లేరా? ఉండొచ్చు. ఉంటారు కదా. సో అట్లా ఆ! అంటే నేను ఏ పాట రాసినా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యో! అయ్యేటట్టుగానే ఉంటది కాబట్టి హ్మ్. ఒక బిట్ తీసి స్టేటస్ పెట్టుకోవాలి, ఇది ఆ! నాది అని ఓన్ ఓన్ చేసుకోవాలి. ఆ చేసి. ఫీల్ ఉండాలి కాబట్టి ఆ! అట్లా రాసిన. అంతకుముందు చాలా సాంగ్స్ రాసి పెట్టిన. హ్మ్. కానీ ఎందుకో ఇదైతేనే బాగా పర్ఫెక్ట్ ఉంటదేమో అని ఈ మధ్యలో కూడా అంత మెసేజ్ ఓరియెంటెడ్ సాంగ్స్ లే లేవు. ఓకే. సో ఇదొక ప్లస్ పాయింట్ అయితది మనకని చెప్పేసి నేను ఆ సాంగ్ రాయడం. ఆ! 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 మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు. నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. మనసులోటి పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు. లేని పోనివి ఎప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు లోకంలా.
అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు. మంది కొంపలు మించి థు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు. నమ్మించి మన గొంతు తడి బట్టతో కోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. అంటే ప్రతి ఒక్క లైఫ్ లో జరిగేది మీరు పాట రూపంలో బయట పెడుతున్నారు. అంటే ఇలాంటి పదాలు యూజ్ చేసి అసలు ఇప్పుడు రాయడు. ఆ, ఫస్ట్ టైం ఫుల్ సాంగ్ లో మొత్తం ఇక మొత్తం అవే ఇచ్చేసిన మన లాంగ్వేజ్ ఇచ్చేసి. ఎందుకంటే ఎంతసేపు శుతిమెత్తని పదాలు వాడితే జనాలకి కనెక్ట్ అవ్వట్లేదు కనెక్ట్ పాటలు. అవ్వట్లేదు. Okay. సో అట్లా బడ్జెట్ లాస్ అవుతుంది, నా సాంగ్స్ సక్సెస్ అవ్వట్లేదు, నేను చాలా బ్యాక్ లో డిఫరెంట్ గా చేద్దాం, తిట్టుకుంటూ చేద్దాం పర్లేదు, అయ్యేదేముంది, ఇంకా అలాంటి ఎన్నో వస్తున్నాయి కదా. అవును. కానీ నేను తిట్టినా గానీ డిఫరెంట్ గా మెసేజ్ అయితే మిస్ చేయను పాటలు. ఆ, ఇంకా ఖచ్చితంగా లాస్ట్ ఒక మెసేజ్ ఉండాలి. ఈ ఖచ్చితంగా. పాటలు కూడా అద్భుతమైన